వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. మానవత్వం మంటగలిసిందా? నాగరికత తిరోగమనం చెంది మళ్ళీ ఆటవిక కాలమే దారితీస్తోందా? వరంగల్ జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన యావత్ మానవ సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మరో కాపురంలో నిప్పులు పోస్తోందన్న అభియోగంతో సాటి మహిళని కూడా చూడకుండా ఓ కుటుంబం అత్యంత దారుణంగా వ్యవహరించింది. తాటికాయలు అనే గ్రామంలో 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై మనతో మాట్లాడేందుకు పివి కృష్ణమాచారి గారు, హైకోర్టు అడ్వకేటు, మరియు అనురాధ గౌడ్ గారు, ఫ్యామిలీ కౌన్సిల్ మనకు జూమ్లో జాయిన్ అవుతారు. యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా పివి కృష్ణమాచారి గారు, హైకోర్టు అడ్వకేట్, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈరోజు అంటే హనుమకొండ జిల్లాలో తాటికాయల గ్రామంలో జరిగినటువంటి అవమానీయ ఘటన ఏదైతే ఉందో, ఓ పక్క న్యాయస్థానాలు చెప్తున్నాయి, మరో పక్క అంటే పోలీసులు కూడా అంటే ఎట్లాంటి అవాంఛనీయ ఘటన జరిగినా సరే, ఎలాంటి అవమానీయ ఘటన జరిగినా సరే అది పోలీసులు దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. కానీ ఇద్దరు కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా శిరోముండనం చేయటం, మరోపక్క ఒకళ్ళ పాశవికంగా వాళ్ళపై ప్రవర్తించినటువంటి తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది దాదాపు 5 రోజుల క్రితం జరిగింది ఆ గ్రామంలో, ఇప్పుడు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అంటే ఒక పక్క సమాజం ఎటువైపు పోతుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రోజు రోజుకు సమాజంలో ఇవి బాగా పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా ఏంటంటే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం అనేది అది పద్ధతైన విషయం కాదు. చట్ట వ్యతిరేకంగా ఆమెకి వివాహేతర సంబంధం ఉండవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. అది వివాహేతర సంబంధం ఉన్నట్లయితే మీరు డైవోర్స్ తీసుకోవచ్చు, వేరే రకంగా కేసులు పెట్టవచ్చు. కానీ ఆమె వివస్త్రం చేయడం కానీ, శిరోముండనం చేయడం కానీ చట్ట విరుద్ధం. ఖచ్చితంగా మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇలాంటివి చేయటం వల్ల మీకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. సమాజంలో ఒక మన యొక్క పద్ధతులు రోజు రోజుకి ఆ యొక్క మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి, అలాగే అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా మనం చూస్తున్నాం, హస్బెండ్ చంపేసిన భార్యలు ఎంతో మంది ఉంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చే న్యూస్ మొత్తం కూడా ఇవే. కారణం ఏంటంటే ఈ వివాహేతర సంబంధాలు, డబ్బు, అత్యాశ, లేకపోతే తాగుడు, జూదం, వ్యసనం, వ్యభిచారం, ఇలాంటి అలవాట్లోకి పడిపోయి వీళ్ళు వేరే వ్యక్తితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకుని హస్బెండ్ ని తీసుకెళ్లి నమ్మక ద్రోహం చేసి చంపేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇలా అలాగే ఇక్కడ కూడా ఇదేంటంటే వివాహేతర సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చట్టాన్ని మన చేతిలో తీసుకుని మనం శిక్షించే అధికారం మనకి లేదు. చట్టం, రాజ్యాంగం అదే చెప్తున్నాయి, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ చర్యకి పాల్పడిన వారందరిపైన కూడా ఖచ్చితంగా పోలీసులు కనుక చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దు. మీకేమన్నా గ్రీవియన్స్ ఉంటే, మీకేమన్నా బాధ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లకి సంప్రదించండి, లేదంటే కోర్టుల్ని ఆశ్రయించండి. అంతే తప్ప ఇలా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడం అనేది అమానవీయం. ఎందుకంటే వాస్తవాలు తెలియకుండా ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. ఇట్లాగా విషయం తెలిసే లోపు దారుణం జరిగిపోతుంది. దాన్ని మనం సరిదిద్దుకోలేని తప్పు. రైట్, కృష్ణమాచారి గారు, ఎవరైనా సరే శారీరక సంబంధం కొనసాగించాలంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం అని చెప్పేసి కోర్టులు కూడా చెప్తున్నటువంటి విషయాల్ని చాలామంది మీలాంటి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే ఒక పక్క సమాజానికి వ్యతిరేకంగా, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డొస్తున్నటువంటి కారణంగా ఈ విధంగా వ్యవహరించారనుకోవచ్చా? లేకపోతే కోర్టులు కూడా కొన్ని శారీరక సంబంధమైన అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అనే విధంగా ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చినటువంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా అయితే చట్టపరంగా ఇద్దరు మేజర్స్, మహిళగా ఇద్దరు మేజర్స్, స్త్రీ పురుషులు కలిస్తే దానికి ఎటువంటి యొక్క చట్టపరమైన చర్య, శిక్ష లేదు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కనుక చూస్తే, సో అది ఒక ఇద్దరు మేజర్స్ వాళ్ళకి ఇష్టానికి ప్రవర్తించడం, దానికి రాజ్యాంగబద్ధంగా మనకిచ్చిన ఫ్రీడమే. సరే, నైతికత, సాంప్రదాయం, పద్ధతులు వేరు, వ్యక్తి స్వేచ్ఛ వేరు. కాబట్టి ఈ యొక్క నైతికత, పద్ధతులు, సాంప్రదాయం అంటే వేరే విధంగా ఉంటాయి. ఈ వాస్తవంగా చట్టపరమైన హక్కులు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు, రాజ్యాంగబద్ధమైన హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి ఇద్దరు మేజర్ వ్యక్తులు కలిస్తే అది నేరం కాదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు 497 అడల్టరీ అనే దాన్ని కూడా ఆ యొక్క సెక్షన్ ని, ఐపీసీ సెక్షన్ నుంచి కూడా క్లాష్ చేస్తూ ఉత్తర్వులు చేసింది. కాబట్టి ఆ అడల్టరీ యొక్క దానికి కూడా ఏం లేదు. సో కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే
భార్యాభర్తలు సరిగా కలిసి